అన్నదమ్ములన్నప్పుడు గొడవలు సహజం. మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి, అన్ని సర్దుకుంటాయన్న మోహన్ బాబు. కుటుంబంలో చిన్న సమస్యలు తలెత్తాయి, త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయి. మీడియాతో మంచు విష్ణు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత, మనోజ్ సెక్యూరిటీపై దాడి, ఇంటి ఎదుట ఇద్దరిపై అటాక్. భూసేకరణ అడ్డుకునేందుకు పక్కా స్కెచ్, లగచర్ల దాడికి ముందు మందు పార్టీలు, సురేష్ కస్టడీలో సంచలన విషయాలు. మరోసారి ఎంపీ అవినాష్ పిఏ ఎంక్వైరీ, నిన్న 12 గంటల పాటు ప్రశ్నలు, అసభ్యకర పోస్టులపై విచారణ. మాజీ ఏఈఈ నిఖేష్ కస్టడీపై విచారణ, ముగిసిన 2 పక్షాల వాదనలు, రేపు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. రీల్స్ తీసేవారిపై నిఘా, తిరుమల ఆలయం ముందు తనిఖీలు, ఎలాంటి వీడియోలు తీయొద్దని సూచన. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం 99,000 రూపాయలకే పొందండి. 39 రోజులు 2,81,00,000. సింహాచలం నరసింహస్వామికి కానుకలు, హుండీ లెక్కించిన ఆలయ సిబ్బంది. అధికారుల మెరుపుదాడులు, కాకినాడ జిల్లా కొలిమేరులో బియ్యం సీజ్, 69 ఏళ్ల రేషన్ రైస్ పట్టివేత. అధికారులు వేధిస్తున్నారు, అకారణంగా ఇబ్బంది పెడుతున్నారు. సిద్దిపేటలో ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్ల ఆందోళన. ప్రతిపాడు మన్యంలో మళ్లీ టెన్షన్, ఆవు దూడపై చిరుత అటాక్, భయాందోళనలో జనాలు. యువతిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్, 2 రోజుల క్రితం కత్తి దూసిన ఉన్మాది, రుయాలో బాధితురాలికి చికిత్స. పతనమైన టమోటా ధర, పత్తికొండ మార్కెట్లో కిలో రూపాయి, గిట్టుబాటు లేక పారబోసిన రైతులు. ఈడీ ముందుకు నటి గెహనా వశిష్ఠ్, రాజ్ కుంద్రా కేసులో హాజరు, స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన అధికారులు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత, కాంగ్రెస్ లో కొనసాగి చివరికి బీజేపీలోకి, చివర్లో రాజకీయాలకు దూరం. పుదుచ్చేరి మాజీ సీఎం రామచంద్రన్ మృతి, యానాంలో విషాద ఛాయలు, 3 రోజులు సంతాప దినాలు. మావోయిస్టుల పేరుతో బెదిరించి వసూలు చేస్తున్నారు, ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరికలు, ఒడిశాలో 5గురి అరెస్ట్.